చెవిటి మల్లన్న 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 ఓ చెవిటి మల్లన్న నడిచేవారు. ఆయనకి అదో పేరండి, చెవిటి మల్లన్న నడిస్తే పొంగిపోతాడు శ్రీశైలం వెళ్ళి. భగవంతుడికి ఏమైనా మంచి పేర్లు ఉంటాయి, ఓ శివ అంటారు, ఓ శంకర అంటారు, చెవిటి మల్లన్న ఏమిటండి? అక్కడికి వెళ్ళోసారి ఓ చెవిటి మల్లన్న విన్నావా అంటే పొంగిపోతాడు ఆయన. ఆయనకి అదో పేరు శ్రీ మల్లికార్జునుడికి. ఎక్కడైనా విన్నారా మీరు ఇటువంటి చేష్టతో? ఏమిటి సౌలభ్యం పరమాత్మది అంటే, ఒక భక్తుడు ఒకడు నువ్వు నన్ను రక్షించి కాపాడు సుమా అన్నాడు, ఏమీ తెలియని అమాయకపు భక్తుడు. అలాగే ఉంది శివలింగం. బయటికి వచ్చి మళ్ళీ చెప్పాడు, నేను చెప్పింది విన్నావా, నిన్ను నమ్ముకుని వచ్చాను తండ్రివని, చెయ్యాలి సుమా అన్నాడు. అలాగే ఉంది శివలింగం. విన్నాడా అని అనుమానం వచ్చింది. లోపలికి జనం వెళ్తున్నారు వస్తున్నారు, నేను చెప్తున్నాను విన్నాడంటావా, ఓ చెవిటి మల్లన్నో విన్నావా అన్నాడు. వెంటనే బాబాయ్ వీడు ఇంకో మాట అనకుండా తీర్చేద్దామని కోరిక తీర్చేసేట.